గా సస్పెండ్ చేసారు. కానీ మా ప్రభుత్వం ఎక్కడ కూడా మీలాంటి కక్ష పూరితమైనటువంటి రాజకీయం చేయట్లేదు. ఇది గుర్తుంచుకోండి. సభలోనే కూర్చోండి, ఎన్ని గంటలైనా మేము మాట్లాడతాము అని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. స్పీకర్ గారు కూడా మీకు పూర్తి సమయాన్ని ఇస్తాము. మీరు ముఖ్యమంత్రి గారిని ద్వేషించడం కోసం అయితే మైకులు ఇవ్వను, చర్చలు జరపడం కోసం మైకులు ఇస్తానంటే వారు దానికి ఒప్పుకోలేదు. కేవలం ముఖ్యమంత్రిని ద్వేషించడం కోసమే వాళ్ళకి మైకులు కావాలి. మైకులు కట్ చేస్తారు అనే మాట కన్నా ముందు మీరు సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేయాలి కదా. కృష్ణా జలాల మీద బాయ్కాట్ చేసి పారిపోయారు. నేను కూడా ఒక ఆరోపణ చేస్తున్నా, ఈ కృష్ణా జలాల మీద డిస్కషన్ అవుతుంది కాబట్టి టాపిక్ ని డైవర్షన్ చేయడం కోసం హరీష్ రావు బయటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిండు, లేదా కవితని కౌన్సిల్ కి పంపించి టాపిక్ ని డైవర్షన్ చేసిండు అని ఎందుకు అనుకోవద్దు. ఈ ప్రశ్నకు సమాధానం బీఆర్ఎస్ ఇవ్వగలుగుతుందా? మా మీద ముందు మీరే ఆ పని చేస్తుంటారు కదా. ఓకే శ్రీనివాస్ గారు, కవిత వెనుక బీఆర్ఎస్ ఉందని కళా సుజాత గారు అంటున్నారు, మీరేం చెప్తారు? అంటే మన కన్ను మనమే పొడుచుకుంటాం అని అంటున్నారు ఆవిడ, అది వాస్తవమేనా? అంటే మన కన్ను మనమే పొడుచుకుంటాము, మన వీపు మనమే కొట్టుకుంటాము, లేకపోతే మన గొయ్యి మన పార్టీని మనమే పొందబెట్టుకుంటాము, ఇవేనా వాళ్ళు చెప్పేవి మాటలు? ప్రజలు నమ్ముతారు మాటల్ని. డిఫెన్స్ చేసుకోవడానికి కూడా మీరు మిమ్మల్ని మీ పైన వచ్చినటువంటి ఆరోపణల నుంచి రక్షించుకోవడానికి కూడా మీరు ప్రతి ఆరోపణలు చేసేదంట పస ఉండాలి. వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే కావాలని చేస్తున్నారు. సుఖేందర్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఫోన్ చేసి చెప్పిండ్రమ్మా, మా కవిత గారికి గంట సేపు టైం ఇవ్వండి మమ్మల్ని తిట్టమని చెప్పి. మరి లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పిర్రా? ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పిర్రా కవిత గంట టైం ఇచ్చినాం మేమని? మాట్లాడితే కూడా విలువలు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు శాసనసభలో బడవ అనేటువంటి మాటలు మాట్లాడి పరుష పదజాలం మాట్లాడినప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఘటం ప్రసాద్ గారు టైం ఇవ్వకుండా గద్దిస్తూ మీరు ఇదే మాట్లాడాలి అదే మాట్లాడాలి, రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడుతున్నా. మొన్న ప్రియాంక గాంధీ గారు లీడర్ ఆఫ్ ది హౌస్ కూడా కాదు, కానీ ఆవిడకి టైం ఇస్తే మరి మోడీని ఉద్దేశించి 8:30 నిమిషాలు 10 నిమిషాలు ఏం మాట్లాడిండ్రు? మీరు 1900 సంవత్సరం నుంచి నెహ్రూ గారు లేదా ఇందిరా గారు లేదా రాజీవ్ గాంధీ గారు అందరు మాట్లాడి అందరు తప్పులో 20 గంటలు మాట్లాడతారా, 10 గంటలు మాట్లాడతారా? మేము ఇక్కడ కూర్చుంటాము, అవే మాట్లాడుండ్రి. ఆ తర్వాత ప్రజా సమస్యలపై మాట్లాడడం, ఆ తర్వాత వన్స్ ఫర్ ఆల్ కాంగ్రెస్ పార్టీ పూర్వపు నాయకుల గురించి మాట్లాడద్దు బీజేపీ అనేటువంటి ప్రధానమంత్రిని ఉద్దేశించి మాట్లాడిండ్రు లోక్సభలో. మరి మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిట్టినా కూడా బాగా తిట్టిండ్రు, అద్భుతంగా తిట్టిండ్రు, ఇంకొంచెం చెడ్డ మాటలు మాట్లాడమని చెప్తారా అండి? అంటే అది స్పీకర్ గారు ఇదే చెప్తారా? ఆ మాట్లాడుతుంటే గొంతు నొక్కేస్తుంటే అసలు మాట్లాడని లేకపోతే ఇంకా సభలో ఉండి ఏం చేస్తారు? నిరసనగా బాయ్కాట్ చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి? మీరు నిరసనగా ముఖ్యమంత్రి గారు ఏకంగా కడుపుల విషయం ఉంది, కళ్ళల విషయం ఉంది, మూసి కంపు ఉంది, లేదా ఇంకేంటి బడవల అనండి ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బడవల గీదా మీరు మాట్లాడేటువంటి శాసనసభలో రికార్డ్ అయ్యేటువంటిది యావత్ తెలంగాణ సమాజం. మీరు బయట అదే మాట్లాడతారు, వేదికల మీద అదే